అంటే న్యాయమూర్తులను పిచ్చోళ్ళని చేస్తారా? న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తారా? ఇంటింటికి పోయి కండువాలు కప్తారు మా ఎమ్మెల్యేలకు. మళ్ళీ బయటకు వచ్చేమో కోర్టుకు వీళ్ళు మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తారు. అంటే న్యాయ వ్యవస్థను అంత అవమానించే విధంగా, న్యాయమూర్తుల యొక్క తెలివితేటలను కించపరిచే విధంగా, న్యాయమూర్తులను కూడా అవమానించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజలను, న్యాయమూర్తులను అందరినీ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? బామ్మర్దులకు టెండర్లు ఇవ్వచ్చు, మంత్రులకు టెండర్లు ఇవ్వచ్చు, ఎవడు మాట్లాడొద్దా? ఆంధ్ర కాంట్రాక్టర్లను మీరు బూతులు తిట్టిన వాళ్ళు, మాఫియా అని తిట్టిన వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టిన వాళ్ళు, వాళ్ళకు టెండర్లు ఇవ్వచ్చా? ఎవరు ప్రశ్నించొద్దా? ఇది ఈ మాట్లాడితే మళ్ళీ రాజీనామా. మేమెందుకు రాజీనామా చేస్తామని నాకు అర్థం కాదు. రాజీనామా చేయాల్సిన దగులుబాజీ ఈ ముఖ్యమంత్రి, ఆయన మంత్రులు. ఎవడైతే అవినీతికి పాల్పడ్డాడో వాడు చేయాలి. మేమెందుకు చేస్తాం? ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం, బరాబర్ అడుగుతాం. తప్పకుండా వీళ్ళని ఎండగట్టే విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా. నేను అంటున్నా కదా బ్రదర్, బిగ్ టీవీ అనేది ఏదో టీవీ నేనేమంటున్నా అంటే రమ్మను, సివిసికి వస్తాడా, సిట్టింగ్ జడ్జి కాడికి వస్తాడా, రమ్మను, కాగితాలు తీసుకొని రమ్మను, నేను కూడా వస్తా, టైము డేట్ ఆయనే ఫిక్స్ చేయమని, అపాయింట్మెంట్ కూడా ఆయనే తీసుకోమను. రాజకీయాల్లో వదిలేస్తాం, మంత్రి రాజీనామా కాదు, మను కాదు. తప్పు జరగలేదు అని ఈయన గిన్న ఒక థర్డ్ పార్టీ గిన్న ప్రూవ్ చేస్తే, నేను ఆయన కాదు కదా, ఒక జడ్జో సివిసో ప్రూవ్ చేయాలి. ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు మేమిద్దరమే తెంపుకోవడమే పంచాయతీ. పెట్టుమను, నేను వద్దంటలేను. తమ్ముడు, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఎంపీగా ఎమ్మెల్యేగా మీరు ఉండి, ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే వేరు, కానీ ఈరోజు మీరు ప్రభుత్వంలో భాగస్వామి. ప్రభుత్వంలో అంటే క్యాబినెట్ నిర్ణయాలలో ఒక్కొక్క పైసా మీరు ఏదైతే అప్రూవ్ చేస్తారో, కొడంగల్ లిఫ్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానికి మీరు సంతకం పెట్టారు. మీ కంపెనీకి ఇవ్వచ్చు, ఎవరికి అది ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ కదా? ఆయన ఆలోచించుకోమని, కొద్ది లాయర్లతో మాట్లాడమను. కొత్తగా వచ్చిండ్రు కదా గవర్నమెంట్లకు, దూకుడు ఎక్కువ ఉంది. కొత్తగా వచ్చిండ్రు, తెలియదు, తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేదు, తెలుసుకోమను. ఇప్పుడు నేను అంతా అది కాదమ్మా, అది వేరే సబ్జెక్టు, మళ్ళీ మాట్లాడతా. కొడంగల్ కథ, మిగతా కథ నేను మాట్లాడతా. కానీ ఇప్పుడు నేను అడిగేది మంత్రిని, ముఖ్యమంత్రిని ఒకటే. ఇంట్లో ఈ అమృత్ టెండర్లలో తప్పు జరిగిందా లేదా అని తేల్చడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే, నేను ఢిల్లీకి, మీరు నెక్స్ట్ వీక్ మీరు డేట్ టైం మీరు ఫిక్స్ చేయండి. సివిసి దగ్గర నేను వస్తా, మొత్తం ఫైల్స్ తీసుకొని మీ సెక్రటరీని, మీ చీఫ్ ఇంజనీర్ను, ఇంజనీరింగ్ చీఫ్ను రమ్మనండి. నేను కూడా వస్తా, కంప్లైంట్ ఇస్తా నేను. మీరు రండి, మీరు వచ్చినా రాపాయని ఇస్తా, అది కూడా చెప్తున్నాను నేను. ఆయన కోసం నేనేం ఆగను. రమ్మనండి, హైకోర్టు సీజే దగ్గర రమ్మనండి, ఢిల్లీలో సివిసి దగ్గర రమ్మనండి. తప్పకుండా అక్కడ అన్ని విషయాలు బయటపడతాయి. ఈ అన్నిటికి మించి నాకు ఆశ్చర్యం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ నిధుల విషయంలో మాట్లాడి 24 గంటలు అయిపోయాయి. 8 మంది ఎంపీలు ఉన్నారు. రేవంత్ రెడ్డికి రోజు బాకాలుదే బీజేపీ ఎంపీలు. రేవంత్ రెడ్డికి 8 మంది ఎంపీలే నేను చెప్పేది. ఎమ్మెల్యేలు అమాయకులు, వాళ్ళకేం తెలియదు. 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్కరు మాట్లాడతలేరు. కిషన్ రెడ్డి నోరు ఇప్పుతలేడు, బండి సంజయ్ నోరు ఇప్పుతలేడు, రఘునందన్ రావు నోరు ఇప్పుతలేడు, ఒక్కరు మాట్లాడతలేరు. ఏమైంది? ఇబ్బంది అవుతుందా మాట్లాడనికే? చెప్పాలి, ఎందుకు బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? కేంద్ర ప్రభుత్వ పైసల్లో అవినీతి జరిగింది అని ఆధారాలతో సహా మేము రుజువు చేస్తుంటే, నేను ఇంకొక మాట కూడా అడుగుతా బ్రదర్. 2 కోట్ల కంపెనీ, ముఖ్యమంత్రి బామ్మర్ది 2 కోట్ల కంపెనీకి 1000 కోట్ల వరకు ఇచ్చుడేగాక, ఇంకా హుంకారాలతో, గింకారాలతో, అరుపులతో, బొబ్బలతో ఆగమాగం మాట్లాడి, ఆయన గీతా గారి తమ్ముడు ముఖ్యమంత్రి బామ్మర్ది కాదు అని చెప్పి ఏదో పిచ్చి లాజిక్ చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా అనుకుంటున్నావా? ఇంకొక మాట్లాడుతా నేను. ఐహెచ్పి తీసుకున్నది వర్క్ ఆయన ముంగడ పెట్టిండ్రు. మెయిన్ కంపెనీ ఎవడైతున్నాడో, క్వాలిఫికేషన్ ఉన్నాడు, ఆయన అన్నట్టు 20% వర్క్ చేస్తారట, ముఖ్యమంత్రి బామ్మర్ది 80% వర్క్ చేస్తారట. చివరిగా నేను రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా. 9 నెలల్లోనే ముఖ్యమంత్రి గారి తమ్ముడేమో అనుముల జగదీష్ రెడ్డి 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎదిగిండు. ముఖ్యమంత్రి గారి బామ్మర్దేమో 1137 కోట్ల వర్క్ చేసే స్థాయికి ఎదిగిపోయిండు 9 నెలల్లోనే. ఇదివరకు ఎందుకు లేవు ఇవన్నీ? సడన్గా ఎడికలు వస్తున్నాయి, వేల కోట్ల రూపాయలు. చెప్పాలి, ఇవన్నీ సమాధానాలు రావాలి. 1000 కోట్ల పెట్టుబడి స్వచ్ఛ బయో అనే కంపెనీ అంత స్థాయి ఎట్లా వచ్చింది సడన్గా? ఇదివరకు లేనిది. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు బామ్మర్ది 2 కోట్ల లాభంలో ఉన్న బామ్మర్ది మరి తప్పు చెప్పినావా? ఎన్రోల్ ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాలి ఇవన్నీ. సో ఇవన్నీ నిగ్గు తేల్చాలి అంటే నాకు చిత్తశుద్ధి ఉంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర పోదాం, నేను వస్తా, డేట్ నువ్వు ఫిక్స్ చేయి, టైం నువ్వు ఫిక్స్ చేయి, లేదా సివిసి దగ్గర పోదాం, డేటు టైం నువ్వు ఫిక్స్ చేయి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే వాళ్ళతో ఒక ప్రాథమిక సమావేశం కూడా జరిగింది. మా వాళ్ళు రేపు డాక్టర్ రాజయ్య గారు, డాక్టర్ మెతుకు ఆనంద్ గారు,
అదేవిధంగా డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గారు, ముగ్గురు కూడా రేపు ఉదయం ఇప్పుడే మేము ప్రాథమికంగా రాజయ్య గారు అందరూ కూడా వచ్చి కలిసి కూర్చున్నాం. మేము హెల్త్ పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో, ప్రజల ఆరోగ్యం అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే ఉద్దేశం మీద 3 మెన్ కమిటీ వేసాం. రేపు గాంధీ హాస్పిటల్ నుంచి ప్రారంభించాలి వాళ్ళ పని అని వారు అనుకుంటున్నారు. మీరు కూడా దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా. గాంధీ ఆసుపత్రి అధికారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు చాలా పారదర్శకంగా ఉన్నామని మంత్రి గారు చెప్పారు, చాలా సంతోషం.